హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 4 ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తో పాటు జనరల్ స్టడీస్ యొక్క షార్ట్ హ్యాండ్ రైట్ నోట్స్ కూడా ఉంది. అక్కడ దానికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణలో మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 9231 వేకెన్సీస్ తోటి మనకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్లు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక పేపర్ ప్రకటన అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. పూర్తి వివరాల కోసం మనకి ఇక్కడ TREIRB.telangana.gov.in అనే వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇంకా మనకు వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ అయితే అందుబాటులోకి రాలేదు. ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపటి వరకు మనకు పూర్తి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఇస్తాని కామెంట్ చేయండి. అదేవిధంగా గురుకుల ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనకు షార్ట్ నోటీస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకి ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద కేటగిరీ, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్లో వచ్చేసి 868 వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజెస్లో 2008 వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి సంబంధించి 1276 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా లైబ్రేరియన్స్ ఇన్ స్కూల్స్ వచ్చేసి 434 వేకెన్సీస్. సో ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్స్ వచ్చేసి 275 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా డ్రాయింగ్ టీచర్స్, అదేవిధంగా ఆర్ట్ టీచర్స్ వచ్చేసి 134 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇంకా క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు, క్రాఫ్ట్ టీచర్స్ వచ్చేసి 92 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యూజిక్ టీచర్స్ 124. ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ వచ్చేసి 4020 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. టోటల్గా మనకి ఇక్కడ చూసినట్లయితే 9231 వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో దీనికి ఇక్కడ మనం చూసినట్లయితే టీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇంతకు ముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకు సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి వెబ్ నోట్లో అయితే మెన్షన్ చేశారు. సో మనకి అక్కడ ఇచ్చినటువంటి షార్ట్ నోటీస్లో అయితే మొత్తం టీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ 4020 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో దాంట్లో మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీ అయితే 10 సబ్జెక్ట్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుగుకు సంబంధించి వచ్చేసి 488 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అది మనకు ఏ గురుకులాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ 98-28 అని చెప్పేసి ఇక్కడ TSRREIRS వచ్చేసి, అదేవిధంగా TTRREIS అని చెప్పేసి ఇట్లా మనకు వివిధ గురుకులాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ సంబంధించి టోటల్గా 488 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా సాంస్క్రిట్కి సంబంధించి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 25 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇక ఉర్దూకు సంబంధించి కనుక చూసినట్లయితే 120 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక హిందీకి సంబంధించిన వేకెన్సీస్ 516 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 681 వేకెన్సీ ఉండడం జరిగింది. ఇక మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు అత్యధికంగా 741 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించిన వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 431 వేకెన్సీ ఉండడం జరిగింది. ఇక బయాలజికల్ సైన్స్కి సంబంధించిన వేకెన్సీ చూసినట్లయితే 327 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించి 98 వేకెన్సీస్. అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించి వేకెన్సీ కనుక చూసినట్లయితే 579 వేకెన్సీ ఉండడం జరిగింది. టోటల్గా మనకు టీజీటీ కింద 4020 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నట్టు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వేకెన్సీ సంబంధించి మనకి ఎటువంటి వెబ్ నోట్ అయితే రాలేదు. నేను ఆ వెబ్ నోట్ రాగానే సో మరొక వీడియోలో మీకు పూర్తి వివరాలతోటి సో వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జైలుకు సంజయ్ అనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. 14 రోజుల రిమాండ్ విధించినటువంటి న్యాయస్థానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కరీంనగర్ కారాగారానికి తరలింపు, లీకేజీ కుట్రదారు ఆయనే అంటూ అభియోగాలు. సో హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో A1గా చేర్చినటువంటి పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి సంజయ్ నివేదన అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రోజంతా
నాటకీయ పరిణామాలంటే చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక విషయమైతే ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సో 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్లో కరీంనగర్ ఎంపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపారు. సో వరంగల్ కమిషనరేట్ కమలాపూర్లోని జరిగినటువంటి లీకేజీ కేసులో సంజయ్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. సో ఆయన ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సాప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఆరోపించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ న్యూస్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్ కూడా చూడవచ్చు. ఎస్ఎస్సి TSPSC లీక్ మూలాలు ఇక్కడే అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఉమ్మడి జిల్లాకు పేపర్ల లింకులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 10వ తరగతి పేపర్ కేసులో A1గా సంజయ్, సో హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటలకు చేరినటువంటి పోస్టు, ఆ ఘటనలోనే బండిపై సుమోటో కేసు, సో ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో అరెస్ట్ సమయంలో మరోసారి కరీంనగర్లో హైడ్రామా, సో మలయాళలో TSPSC లీకేజ్ సిట్ విచారణ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకు 2 కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి లింక్లే ఉన్నట్టుగా మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో కొనసాగుతున్నటువంటి సిట్ విచారణ అంటూ మరొక అప్డేట్ కూడా ఈనాడులో చూడవచ్చు. సో గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్డి సొంత మండలం మలయాళ సహా పలు ప్రాంతాల్లో బుధవారం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు విచారణతో కొనసాగించారు. సో గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి మరికొందరు అభ్యర్థులను విచారించినట్లుగా ఇక్కడ మనం పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ 1 బాధితులకు ఉచితంగా భోజనం అంటూ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రశ్నపత్ర లీకేజ్తో ప్రిలిమినరీలో అర్హత సాధించి నష్టపోయినటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సామాజిక బాధ్యతగా సహాయం చేస్తామని చెప్పేసి బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్ తెలిపారు. సో సామాజిక ఆర్థికంగా వెనుకబడినటువంటి నిరుద్యోగులకు అండగా ఉండేందుకు సో పరీక్ష పూర్తయ్యే వరకు హైదరాబాద్లో రోజు 100 మందికి 2 పూటల ఉచిత భోజనం సదుపాయం కల్పిస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసి మీ యొక్క నేమ్ని అయితే అక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఈరోజు ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జియో ట్యాగింగ్లో కేరళకు అగ్రస్థానం అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. 2022-23లో తాండూరు కందిపప్పు అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ. సో జియో ట్యాగింగ్లో దేశంలోనే మనకు కేరళ మొదటి స్థానంలో నిలిచింది. 2022-23 సంవత్సరానికి ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఉత్పత్తులకే మనకు అత్యధికంగా జియో ట్యాగ్లు అయితే లభించడం జరిగింది. సో జాగ్రఫికల్ ఇండికేషన్ రికార్డుల ప్రకారం చూసినట్లయితే కేరళకు చెందినటువంటి బీన్స్ కావచ్చు, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జియో ట్యాగింగ్ అయితే లభించడం జరిగింది. అదేవిధంగా బీహార్కు సంబంధించినటువంటి కొన్ని ఉత్పత్తులు కావచ్చు. ఇక తెలంగాణలో మనకు తాండూరు కందిపప్పుకు 2022-23లో జియో ట్యాగింగ్ అయితే లభించడం జరిగింది. అదేవిధంగా లడాక్ చెందినటువంటి కొన్ని వస్తువులకు కూడా ఈ ట్యాగ్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు 2022-23లో మొత్తం 12 ఉత్పత్తులకు జియో ట్యాగ్లు సాధించగా అందులో 2 విదేశాలకు చెందినవి. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. మొత్తం ఎన్ని జియో ట్యాగ్లు వచ్చాయంటే 12 రావడం జరిగింది. సో దానిలో 2 విదేశాలకు సంబంధించి 10 వచ్చేసి మన భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తులు. ఇక 2021-22లో చూసినట్లయితే మొత్తం 50 ఉత్పత్తులకు జియో ట్యాగింగ్ సాధించగా సో దానిలో 7 ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఉత్పత్తులు సాధించగా అది అగ్రస్థానంలో నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది 2021-22కి సంబంధించి. సో ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 2022-23కి సంబంధించి 12 ఉత్పత్తులు అయితే జియో ట్యాగ్ సాధించాయి. సో ఇవి ఇక్కడ గుర్తుంచుకోండి, మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే తెలంగాణలో 64,056 జలవనరులు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. గ్రామీణంలో 98.5%, పట్టణ ప్రాంతాల్లో 1.5% ఇచ్చారు. సో కేంద్ర జల్ శక్తి తొలి నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు తెలంగాణలో మొత్తం 64,056 జలవనరులు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ తాజాగా విడుదల చేసినటువంటి తొలి వాటర్ బాడీ సెన్సెస్ నివేదిక అయితే వెల్లడించింది. సో ఈ మేరకు జల సంరక్షణ పథకాలు కావచ్చు, చెక్ డ్యాముల నిర్మాణంలో తెలంగాణ దేశంలో 4వ స్థానంలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో జల సంరక్షణ పథకాలు, చెక్ డ్యాముల నిర్మాణంలో తెలంగాణ 4th ప్లేస్లో ఉంది. 2017-18 సంవత్సరాన్ని ప్రాతిపదికగా చేసుకొని నిర్వహించినటువంటి ఈ గణన ప్రకారం సో రాష్ట్రంలో మొత్తం జలవనరుల్లో 98.5% గ్రామీణంలోను, 1.5 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. సో వీటిలో అత్యధికంగా కుంటలు కాగా సో తర్వాతి స్థానంలో మనకు నీటి సంరక్షణ పథకాలు కావచ్చు, పార్కులేషన్, ట్యాంకులు, చెక్ డ్యామ్లు, చెరువులు ఉన్నట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో తెలంగాణలో జలవనరుల స్వరూపం ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కుంటలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత సంఖ్యలో ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్. నీటి సంరక్షణ పథకాలు, చెక్ డ్యాములు కావచ్చు, పార్కులేషన్ ట్యాంకులు వచ్చేసి ఏ పర్సెంటేజ్లో ఉన్నాయని ఇచ్చారు. అదేవిధంగా రంగాల వారీగా కూడా మనకు సాగునీటిలో ఎంత, భూగర్భ జలంలో ఎంత, చేపల పెంపకంలో ఎంత ఉందని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ మనం ఎన్నో స్థానంలో నిలిచింది
వచ్చింది, 4వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకొని నేరుగా అది అడగడానికి మనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ నెక్స్ట్ విషయంలో అయితే ధోనికి ఎంసీసీ జీవితకాల సభ్యత్వం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. యువరాజ్ రైనా, మిథాలీ జులాన్కు కూడా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రతిష్టాత్మక మారిన్ బోన్ క్రికెట్ క్లబ్ దాన్నే ఎంసీసీ అంటారు. సో ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ ధోని సహా 5 భారత క్రికెటర్లకు జీవిత సభ్యత్వం అయితే ఇచ్చింది. సో దాంట్లో మనకు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, మిథాలీ రాజ్, అదేవిధంగా జులాన్ గోస్వామి ఈ గౌరవం అయితే పొందడం జరిగింది. సో 8 టెస్ట్ దేశాల నుంచి మొత్తం 19 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లు మనకి ఎంసీసీ అయితే ప్రకటించడం జరిగింది. సో దానిలో మనకు 5 భారత క్రికెటర్లకు అయితే ఈ గౌరవం లభించడం జరిగింది. సో మనకు జులాన్ గోస్వామి మహిళా వన్డేలో అత్యధిక వికెట్లు పడగొట్టినటువంటి బౌలర్గా రికార్డు సృష్టించింది. ఈ క్వశ్చన్ మనకు రీసెంట్గా అడిగిందండి, గుర్తుంచుకోండి. సో మహిళా వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్ తీసినటువంటి ప్లేయర్ ఎవరంటే మనకు జులాన్ గోస్వామి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మిథాలీ రాజ్ వచ్చేసి మనకు మహిళల క్రికెట్లో అత్యధికంగా పరుగులు చేసినటువంటి వ్యక్తి, 7,805 పరుగులు చేసినటువంటి బ్యాటర్. అదేవిధంగా ఈ విధంగా అయితే మనకు అక్కడ ఎంసీసీ తన వెబ్సైట్లో పేర్కొంది. దాంతోపాటు ఇక్కడ ధోని, యువరాజులకు సంబంధించి చూసినట్లయితే వీళ్ళిద్దరూ 2007 T20 ప్రపంచ కప్ కావచ్చు, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచినటువంటి భారత జట్టులో సభ్యులు. అదేవిధంగా సురేష్ రైనా వచ్చేసి 13 ఏళ్ల కెరీర్లో 5,500 వన్డే పరుగులు సాధించాడు అని చెప్పేసి దానిలో వాళ్ళ యొక్క ప్రత్యేకతలను అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకు ఎంతమందికి ఇచ్చారు ఒక్కొక్కసారి అడుగుతారు. సో ఈ కింది వాటిలో సో ఇటీవల మనకు ఎంసీసీ ఎంతమందికి జీవితకాల సభ్యత్వం ఇచ్చిందని చెప్పేసి వాళ్ళ నేమ్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటిని గుర్తుంచుకొని వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే పద్మభూషణుడు చిన్నజీర అంటే ఇక్కడ చూడవచ్చు సుధామూర్తి, వాణి జయరాంకు అదే పురస్కారం. సో పద్మశ్రీలు పొందినటువంటి కీరవాణి, కాదర్వాలి, నాగేశ్వరరావు. సో కన్నుల పండుగగా పద్మ అవార్డుల ప్రదానం అంటూ చూడవచ్చు. సో మనకు పద్మ అవార్డుల ప్రదానం అనేది నిన్న మనకు జరగడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఆల్రెడీ మనం పద్మ అవార్డులకు సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, చూడండి. సో ఈసారి ఎంతమందికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి, మొత్తం ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే అంటే ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు. సో వాద్యం వేసినటువంటి తెల్లం నరేష్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు మండలం అమ్మగారిపల్లె గ్రామం నుంచి దుమ్మగూడెం మండలంలోని సున్నంబట్టి గ్రామం వరకు గోదావరి నది ప్రవాహంపై నిర్మిస్తున్నటువంటి సీతమ్మ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం పనులు ఆపివేయాలని చెప్పేసి మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో మనకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎప్పటికీ వార్తల్లో ఉంటుంది. ఇది మనకు 2010లో ఏర్పడ్డటువంటి ఒక చట్టబద్ధ సంస్థ. మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా డిస్కస్ చేసాం. సో ఇది మరొకసారి ఇక్కడ మనకు వార్తలు ఉండడం జరిగింది. దీనిపైన అంటే మనకు తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పైన సో స్టే అయితే విధించింది. ఎందుకంటే ఇది సో పర్యావరణం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా, అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండా ఈ ప్రాజెక్టు పనులను చేపడుతుందని చెప్పేసి చెన్నైకి సంబంధించినటువంటి ఎన్జిటి కోర్టు సో దీనికి సంబంధించి స్టే అయితే విధించింది. ఇది ఇక్కడ గుర్తుంచుకోండి. అండ్ ఇది ఎక్కడ ఉంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇది ప్రాజెక్ట్ అనమాట. డైరెక్ట్గా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉందని చెప్పేసి అట్లా కూడా అడుగుతారు కనుక గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రపంచ బ్యాంకును నడిపించేది మనవారే అంటే ఇక్కడ చూడవచ్చు. సో పలు దేశాలకు అత్యవసర ఆర్థిక సాయం కావచ్చు, వివిధ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేటువంటి ప్రపంచ బ్యాంకు కీలక స్థానాల్లో భారతీయులు పాగా వేశారు. సో ఇటీవలే భారత సంతతికి చెందినటువంటి అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్గా నామినేట్ అయ్యారు. సో 189 దేశాలకు సభ్యత్వం ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకులో ముఖ్య విభాగాలన్నిటికీ భారతీయుల నేతృత్వం వహిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఎన్ని దేశాలు మనకు ప్రపంచ బ్యాంకులో ఎన్ని దేశాల సభ్యత్వం ఉందంటే ప్రజెంట్ 189 అని గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ దానిలో కీలక విభాగాల్లో మన భారతీయులే ఉన్నారు. సో ప్రెసిడెంట్గా రీసెంట్గా మనకు అజయ్ బంగా అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇతను మన భారతీయ సంతతి వ్యక్తే. అదేవిధంగా చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్ వచ్చేసి మనకు అన్షులా కాంత్ ఉన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. సో చీఫ్ ఎకనామిస్ట్గా మనకు ఇందర్మిత్ గిల్ ఉండడం జరిగింది. అదేవిధంగా చీఫ్ రిస్క్ ఆఫీసర్గా లక్ష్మీ శ్యామ్ సుందర్ ఉన్నారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రీసెంట్గా ఇతను సెలెక్ట్ కావడం జరిగింది పరమేశ్వరన్ అయ్యర్. సో అంతకుముందు పరమేశ్వరన్ అయ్యర్ దేనికి పనిచేశారు మన దగ్గర అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు ప్రపంచ బ్యాంకులో ఉండేటువంటి మన భారత సంతకు సంబంధించినటువంటి పోస్టులు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని గుర్తుంచుకోండి. రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే తెలంగాణకు 1724 పేటెంట్లు అంటే ఇక్కడ చూడవచ్చు. 2021-22లో పేటెంట్ల సాధనలో రాష్ట్రానికి 6వ స్థానం. సో మేధో సంపత్తి హక్కుల విభాగం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మేధో సంపత్తి హక్కుల నమోదులో తెలంగాణ దేశంలో 6వ స్థానం నిలిచింది. ట్రేడ్ మార్కుల నమోదులో 9వ స్థానం, అదేవిధంగా డిజైన్ల నమోదులో 13వ స్థానం దక్కించుకున్నట్లు 2021-22 సంవత్సరానికి సంబంధించినటువంటి నివేదికలో మేధో సంపత్తి హక్కుల విభాగం అయితే వెల్లడించింది. సో ఆ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మనకు 66,000 దరఖాస్తులు
పేటెంట్లు లభించాయని చెప్పేసి వాటిలో మనకు తెలంగాణకు సంబంధించి 1724 అంటే టోటల్గా 66,000 పేటెంట్లకు వెళ్తే దానిలో మనకి 1724 ఉన్నాయని చెప్పేసి వివరించారు. సో పేటెంట్ల సాధనలో తెలంగాణ కంటే ముందు మనకి ఇక్కడ చూసినట్లయితే తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ మనకంటే ముందు ఈ 5 స్టేట్లు ఉన్నాయి. సో మనది 6వ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో మనకు తమిళనాడు, సెకండ్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వీటిని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఐటీ రంగంలో పేటెంట్లు పొందినటువంటి భారత సంస్థలు కూడా ఇచ్చారు ఇక్కడ. సో మనకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వచ్చేసి 217 దరఖాస్తులు అయితే చేసుకుంది. అదేవిధంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వచ్చేసి 147, చండీగఢ్ వర్సిటీ 139 అని చెప్పేసి వాటికి సంబంధించి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రథమ స్థానం లభించేటువంటి అవకాశం అంటే ఇచ్చారు. సో స్టార్టప్లో తెలంగాణ దేశంలోనే ఎంతో ముందంజలో ఉంది. సో ప్రపంచంలో పలు ప్రఖ్యాత సంస్థల పరిశోధన అభివృద్ధి కేంద్రాలు రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సో ఐటీ, ఔషధ, జీవశాస్త్ర రంగంలో మనకు తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అయినా మేధో సంపత్తి హక్కులు పొందేలా చాలా వరకు సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు. సో పేటెంట్ల కోసం దేశంలో 66,000 దరఖాస్తులు చేసుకుంటే సో వాటిలో తెలంగాణ 1724 మాత్రమే ఉండడం విచారకరం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ కూడా చూడవచ్చు. అంటే ఎక్కువ సంస్థలు మన దగ్గర ఉన్నప్పటికీ సో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకునేటువంటి సంస్థలు మన దగ్గర నుంచి తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇక్కడ పురుషుల T20లో మహిళా ఎంపైర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో క్రికెట్లో ఇక మహిళా ఎంపైర్ల హవా మొదలైంది. సో మహిళా క్రికెట్ మ్యాచ్లో కూడా ఇప్పటి వరకు పురుష ఎంపైర్లే ఉంటున్నారు. సో కిమ్ కాటన్ ఇప్పుడు పురుషుల క్రికెట్ మ్యాచ్లో పూర్తి స్థాయి మహిళా ఎంపైర్గా ఆమె చరిత్ర సృష్టించారంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇక్కడ డ్యూనెడిన్లో న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగినటువంటి 2వ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆమె అరంగేట్రం చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు తోటి ఫీల్డ్ ఎంపైర్తో సహా ఆమె గ్రౌండ్లో అయితే కనిపించడం జరిగింది. 48 ఏళ్ల కిమ్ కాటన్ న్యూజిలాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. చాలా ఇంపార్టెంట్. సో మనకు అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా ఒక మహిళా ఎంపైర్ అయితే మనకు T20లో అయితే చేయడం జరిగింది. సో ఆమె నేమ్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే కిమ్ కాటన్. ఈ పేరు గుర్తుంచుకొని ఈమె ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అంటే న్యూజిలాండ్కి సంబంధించినటువంటి పర్సన్. చాలా ఇంపార్టెంట్. అటువంటి మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. హక్కులు హరించొద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. సో మీడియా 1 ఛానల్పై బ్యాన్ ఎత్తివేయాలని ఆదేశం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు మలయాళం న్యూస్ ఛానల్ అయినటువంటి మీడియా 1పై కేంద్రం విధించినటువంటి నిషేధాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం అయితే తీర్పునిచ్చింది. సో నేషనల్ సెక్యూరిటీ పేరుతో ప్రజల హక్కులను హరించొద్దని కేంద్రానికి సూచించిందంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అయితే ఇక్కడ ఇదేంటంటే మనకు మీడియా 1 ఛానల్ అనేటువంటిది టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తూ మనకు ఈ సెక్యూరిటీ కారణంగా కేంద్రం ప్రసారాలు అయితే దాన్ని నిలిపివేసి దాని యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసింది. అది కోర్టులో కేసు వేస్తే దానికి సంబంధించి మనకు దీనికి సంబంధించి తీర్పు అయితే రావడం జరిగింది. సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. సో మీడియా 1 ఛానల్తో జాతీయ భద్రతకు ముప్పు ఉంది అంటూ సీల్డ్ కవర్లో పేర్కొన్నటువంటి కేంద్ర వాదనను సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ తప్పు పట్టినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మొదటగా మనకి ఇది కేరళ హైకోర్టులో దీన్ని నిలిపివేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ వాళ్ళు సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు మనకి ఇటువంటి తీర్పు అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మళ్ళీ మీడియా ఛానల్ పైన బ్యాన్ ఎత్తివేసి దాన్ని ప్రసారం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు సుప్రీంకోర్టు తెలిపినట్లుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది మనకు కేరళకు సంబంధించినటువంటి ఛానల్. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మీడియా 1 ఛానల్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఛానల్ అంటాడు. సో కేరళకు సంబంధించిన ఛానల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.